హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకుందాం. మిన్, స్మాల్, మిన్ ఇఫ్స్, మ్యాక్స్, లార్జ్, మ్యాక్స్ ఇఫ్స్, మిన్ ఏ, మిన్ మ్యాక్స్ ఏ, అప్పర్, లోవర్, ప్రిమ్, ప్రాపర్, రైట్, లెఫ్ట్, మిడ్, సమ్ ఇఫ్, సమ్ ఇఫ్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈరోజు 17 ఫార్ములాస్ కవర్ చేద్దాం ఈ వీడియోలో. డిఫరెన్స్ బిట్వీన్ మిన్ ఫంక్షన్ అండ్ స్మాల్ ఫంక్షన్. మిన్ ఫంక్షన్, స్మాల్ ఫంక్షన్ సేమ్ వర్క్ అవుద్ది. కాకపోతే ఏంటంటే మిన్ ఫంక్షన్లో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వల్స్ టు మిన్ ఆఫ్ నెంబర్స్. ఇందులో మినిమం వాల్యూ అంటే అన్నిటికంటే చిన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంటర్. బట్ స్మాల్ ఫంక్షన్ యూజ్ 3000 37,000 ఉంది కదా, ఇక్కడ 40 52, ఇక్కడ 37,000 అన్నిటికంటే లోయెస్ట్ కాబట్టి ఇది వచ్చింది. స్మాలెస్ట్ ఫంక్షన్, స్మాలెస్ట్ ఏంటంటే ఈక్వల్స్ టు ఎస్ఎంఏ స్మాల్ ఆఫ్ అరే ఇస్తాం, ఇచ్చి కామా. ఫస్ట్ స్మాలెస్ట్ కావాలా, సెకండ్ స్మాలెస్ట్ కావాలా, అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్మాలెస్ట్, ఎంటర్. 3700 వచ్చింది. అదే మనం సెకండ్ స్మాలెస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సెకండ్ స్మాలెస్ట్, ఎంటర్. 40,000. 37,000 తర్వాత ఇక్కడ 48, 40,000 సెకండ్ లోయెస్ట్. అలా స్మాల్ ఫంక్షన్ యూజ్ చేసి ఫస్ట్ సెకండ్ ఎన్నో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్మాలెస్టా, సెకండ్ స్మాలెస్టా అది. మిన్ ఇఫ్స్, ఇందులో మనం కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నాకు డిపార్ట్మెంట్స్ 1 2 3 ఇవి ఉన్నాయి కదా, ఇందులో ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని ఓకే, దీన్ని ఇక్కడ చేంజ్ చేద్దాం. ఇక్కడ డిపార్ట్మెంట్స్ 1 తీసుకున్నాం కదా, ఇక్కడ ఈక్వల్స్ టు మిన్ ఇఫ్స్ ఆఫ్ మినిమం రేంజ్. ఇందులో మినిమం రేంజ్ ఏది కావాలో అది తీసుకోవచ్చు. కామా క్రైటీరియా రేంజ్ ఇది తీసుకుందాం. ఫస్ట్ క్రైటీరియా కామా. ఇందులో మనకి డిపార్ట్మెంట్ 1 కావాలి కాబట్టి 1 తీసుకుందాం. మనకి ఇంకో క్రైటీరియా కూడా ఇచ్చుకోవచ్చు, ఇదే తీసుకున్నాం. కామా ఇలా మనకి 40,000 ఉంది, 37 ఉంది, 71, 54 ఉంది. నాకు ఎబో 38,000 తీసుకుంటా. ఇక్కడ డబల్ కాలన్ ఇచ్చుకోవాలి. ఎబో గ్రేటర్ దెన్ లెస్సర్ దెన్ ఇచ్చినప్పుడు ఎబో 38,000. ఓకే, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఎంటర్. 40,000 వచ్చింది. ఇక్కడ 37 గిట్టంగా దీన్ని సాటిస్ఫై అవుతారు ఫస్ట్ కండిషన్కి. బట్ ఇక్కడ ఎందుకు రాలే అంటే మనం ఎబో 38,000 తీసుకున్నాం కాబట్టి ఇది రాదు. సేల్స్ డిఫరెన్స్. నెక్స్ట్ మనం డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్స్ ఫంక్షన్ అండ్ లార్జ్ ఫంక్షన్. ఇందాక చెప్పుకున్న దాన్ని బట్టి సేమ్, కాకపోతే అది మిన్ ఫంక్షన్, అందులో స్మాలెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇందులో బిగ్గెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ తీసుకుంటే ఇందులో మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేద్దాం. మ్యాక్సిమం క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే అన్నిటికంటే బిగ్గెస్ట్ నెంబర్ 77,000 అంట. 40, 52 హైయెస్ట్, 68, 71 హైయెస్ట్, 77 హైయెస్ట్ కాబట్టి 77 వచ్చింది. ఇందులో కూడా లార్జ్ ఫంక్షన్ సేమ్ స్మాల్ ఫంక్షన్ లాగానే యూజ్ అవుద్ది, కాకపోతే అది స్మాల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇది లార్జ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. లార్జ్ ఆఫ్ ఇందులో అరే తీసుకుందాం. తీసుకొని కామా ఫస్ట్ లార్జెస్టా, సెకండ్ లార్జెస్టా. ఇక్కడ మనకి ఫస్ట్ లార్జెస్ట్ ఉంది కదా, అదొకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఎంటర్. 77K వచ్చింది. అదే నాకు ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ కావాలి. చూడండి, చేంజ్ అయింది. 77, 71. మ్యాక్స్ ఇఫ్స్
max ifs double conditions, more than one condition equals to max ifs of maximum range, comma criteria range. ఇందులో కూడా మ్యాక్స్ తీసుకోవాలంటే మోర్ దెన్ వన్ కండిషన్ ఆర్ వన్ కండిషన్. మళ్ళీ నేను క్రైటీరియా రేంజ్, ఇది క్రైటీరియా రేంజ్ కామా లెస్ దెన్ 70,000. ఓకే, ఇది డబల్ కాలన్ కంపల్సరీ, డబల్ కాలన్ ఎంటర్. 68,000, ఇది గ్రేటర్ దెన్ 70,000. దీని తర్వాత లీస్ట్ దీని తర్వాత హైయెస్ట్ 68,000. నెక్స్ట్ మినిమం కూడా ఇందాక మనం చెప్పుకుందే ఈక్వల్స్ టు మిన్ ఆఫ్ ది నెంబర్స్. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది, బట్ ఇక్కడ మిన్ ఏ ఉంది. మిన్ ఏ నార్మల్గా లాస్ట్ ఏ అని వర్డ్ వస్తే మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా ఆల్ఫాబెటికల్ అటువంటిది వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఫస్ట్ మ్యాక్స్ చూద్దాం, తర్వాత మిన్ ఏ మ్యాక్స్ ఏకి వెళ్దాం. మ్యాక్స్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ ఇది ఎంటర్. మినిమం ఏమో 0.23, మ్యాక్సిమం ఏమో 0.92. ఇప్పుడు ఇది చేంజ్ చేద్దాం. ఇందులో మనము ట్రూ తీసుకున్నాం, ట్రూ. ఇక్కడ ఫాల్స్ ఎంటర్. ఇప్పుడు మిన్ ఏ ఎలా వర్క్ అవుద్ది అంటే ఈక్వల్స్ టు మిన్ ఏ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. ఇక్కడ 0 వచ్చింది. 0 ఎందుకంటే ఫాల్స్ది నార్మల్ వాల్యూ ఎంత? 0, కాబట్టి 0 వచ్చింది. ఇక్కడ మ్యాక్స్ ఏ అంటే హైయెస్ట్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఏ ఆఫ్, మళ్ళీ ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోండి, రో, ఎంటర్. 1 వచ్చింది. 1 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ట్రూ వాల్యూ ఎంత? ట్రూ వాల్యూ బై డిఫాల్ట్ 1, కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. ఒకవేళ ఇందులో వాల్యూ పెద్ద ఉందనుకో, 1.2 ఉంది, ఎంటర్. ఇక్కడ చేంజ్ అయిపోద్ది, అంటే దీన్ని కూడా ఒక వాల్యూ లాగా చూస్తుంది అది, అంతే. అది మ్యాక్స్ ఏ. ఇప్పుడు అప్పర్ ఫంక్షన్ ఏం చేస్తా అంటే స్మాల్ లెటర్స్లో ఉన్నాయి అన్నిటినీ క్యాపిటల్ లెటర్స్లో కన్వర్ట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. ఈక్వల్స్ టు అప్పర్ ఆఫ్, ఈ టెక్స్ట్ తీసుకోండి, క్లోజ్. ఇక్కడ స్మాల్ లెటర్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. డబల్ క్లిక్. ఓకే, మనం నార్మల్గా కొన్నిసార్లు క్యాపిటల్ లెటర్స్లో వస్తాయి, కొన్నిసార్లు స్మాల్ లెటర్స్లో వస్తాయి. మనం వాటిని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లోవర్ ఈక్వల్స్ టు లోవర్ ఆఫ్, ఇది సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. మళ్ళీ స్మాల్ కింద కన్వర్ట్ అయింది, డబల్ క్లిక్. ఓకే, ఇప్పుడు ట్రిమ్ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సైడ్ స్పేసెస్, క్యాప్ స్పేసెస్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ట్రిమ్ ఫంక్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే అందులో నుంచి మధ్యలో గ్యాప్స్ తీసేసి సింగిల్ ట్యాబ్ స్పేస్ మాత్రమే ఇస్తుంది. ఈక్వల్స్ టు ట్రిమ్ ఆఫ్ టెక్స్ట్, ఇది తీసుకొని ఎంటర్. ఇది ఎలా ఉంది చూడడానికి, ఇది ఎలా ఉంది.
మధ్యలో స్పేసెస్ తగ్గిపోయినాయి, వెనకాల బ్యాక్ స్పేసెస్ కూడా వెళ్ళిపోయినాయి. అలా దీనిపైన క్లిక్ చేసి డబుల్ క్లిక్. ఓకే, ప్రాపర్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, ప్రాపర్ ఫంక్షన్స్లో స్టార్టింగ్ లెటర్స్ క్యాపిటల్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడ SAI ఉంది కదా, S క్యాపిటల్ అవుద్ది. తర్వాత ట్యాబ్ స్పేస్ వచ్చిన తర్వాత K కూడా క్యాపిటల్ అవుద్ది. ఈక్వల్స్ టు ప్రాపర్ ఆఫ్ ఇది తీసుకోండి, ఎంటర్. ఇక్కడ చూడండి, సాయిలో S, కుమార్లో K రెండు క్యాపిటల్ అయ్యాయి. ప్రాపర్ ఇలా వర్క్ అవుతుంది, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇది చూడండి, V క్యాపిటల్, ఏ నుంచి అన్ని స్మాల్ లెటర్స్, ట్యాబ్ స్పేస్ తర్వాత మళ్ళీ K క్యాపిటల్. ఇక్కడ రైట్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, రైట్ ఫంక్షన్స్లో మనకి రైట్ సైడ్ నుంచి, అంటే రైట్ సైడ్ ఇది కదా, ఇప్పుడు ఈ వాటిలో రైట్ సైడ్ ఇది, రైట్ సైడ్లో నాకు జస్ట్ 5 లెటర్స్ మాత్రమే కావాలి. అప్పుడు నేను రైట్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఈక్వల్స్ టు RH రైట్ ఆఫ్ టెక్స్ట్ వాల్యూ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఎన్ని వర్డ్స్ కావాలి, నాకు ఇక్కడ 5 కావాలి. క్లోజ్, ఎంటర్. కుమార్ ఒక్కటే వచ్చింది, లాస్ట్ 5 వర్డ్స్. ఇక్కడ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి 4 లెటర్స్ వచ్చాయి, బట్ ఇక్కడ మిడిల్లో ట్యాబ్ స్పేస్ ఉంది కాబట్టి ట్యాబ్ స్పేస్ని కూడా ఒక లెటర్ లానే వాల్యూ చేసుకుంటుంది అది. ఇక్కడ సోనీకి ముందు ట్యాబ్ స్పేస్ ఉంది కాబట్టి ట్యాబ్ స్పేస్ని గిట్టంగా ఒక క్యారెక్టర్ లానే చూస్తుంది. ఇది లెఫ్ట్, సేమ్ దీనికి ఆపోజిట్ టైప్, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. ఈక్వల్స్ టు లెఫ్ట్ ఆఫ్ టెక్స్ట్ ఇది తీసుకున్నాం, కామా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 తీసుకున్నాం, 3 ఎంటర్. సాయి వచ్చింది, మళ్ళీ సెలెక్ట్ చేసి డబల్ క్లిక్. అందరివి స్టార్టింగ్ 3 లెటర్స్ మాత్రమే వచ్చాయి. ఇక్కడ మిడ్ ఫంక్షన్, ఇది హెల్ప్ఫుల్ అవుద్ది. ఇందులో మనం మిడిల్ది కనుక్కోవచ్చు, మిడిల్ వర్డ్స్ కనుక్కోవచ్చు. ఈక్వల్స్ టు మిడ్ ఆఫ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, కామా స్టార్ట్ నెంబర్, ఇక్కడ నాకు 1 2 3 ఉంది, తర్వాత ట్యాబ్ స్పేస్ అది కూడా 4, నాకు 5th నుంచి కావాలి, K నుంచి 5, కామా ఆ తర్వాత నుంచి ఎన్ని వర్డ్స్ కావాలి, నాకు 3 వర్డ్స్ కావాలి కాబట్టి 3, ఎంటర్. KUM, ఇక్కడ D75లో మనం 5th లెటర్ నుంచి స్టార్ట్ చేసినాం, S1 A2 I3 ట్యాబ్ స్పేస్ 4, ఇక్కడ K5 కాబట్టి K నుంచి స్టార్ట్ అయ్యి KUM 3 లెటర్స్ కాబట్టి అలా వచ్చింది. ఓకే, ఇందులో కూడా ట్యాబ్ స్పేస్ని కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు సమ్ ఇఫ్స్, ఇది కూడా ఈజీయే, ఇఫ్ కండిషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఈక్వల్స్ టు సమ్ ఇఫ్ ఆఫ్ ఇది ఈ వాల్యూస్, రేంజ్ కామా క్రైటీరియా. సమ్ ఇఫ్ రేంజ్ క్రైటీరియా ఫస్ట్ ఎందులో సెలెక్ట్ చేసుకోవాలి, కామా 1, ఇది న్యూమరిక్ కాబట్టి కాలమ్స్ అక్కర్లేదు. సమ్ రేంజ్, ఇప్పుడు ఏది సమ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇది క్లోజ్, ఎంటర్. ఇవన్నీ సమ్ చేస్తే ఇంత వచ్చాయి, జస్ట్ 1 ఉన్న వాల్యూస్. మనం ఎలా తెలుసుకోవచ్చు, ఈక్వల్స్ టు సమ్ ఆఫ్, ఇది ఫస్ట్ కాబట్టి ఫస్ట్, కామా ఇక్కడ ఫస్ట్వి 2 ఉన్నాయి, కామా ఇది క్లోజ్, ఎంటర్. సేమ్ వాల్యూ వచ్చింది కదా. అలా ఇక్కడ సమ్ ఇఫ్స్లో మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఈక్వల్స్ టు
సమ్ ఇఫ్స్ ఆఫ్ సమ్ రేంజ్. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు సమ్ రేంజ్ ఫస్ట్ వస్తుంది. సమ్ రేంజ్ క్రైటీరియా ఇదే తీసుకుందాం, కమ ఇందులో నాకు 1 కావాలి, కమ అనదర్ క్రైటీరియా ఇది తీసుకున్నాం, తీసుకొని కామ డబల్ కాలన్ గ్రేటర్ దెన్ 25,000 కాలన్స్ క్లోజ్, ఎంటర్. ఈ వాల్యూ వచ్చింది. ఇక్కడ కూడా మనం డిపార్ట్మెంట్ సేమ్ తీసుకున్నాం, కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాం, గ్రేటర్ దెన్ 25,000. ఇది ఫస్ట్ డిపార్ట్మెంట్, బట్ 25,000 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది తీసుకోదు. సెకండ్ ఇది తీసుకుంటా, 29,000 అంటే 25 కంటే ఎబో కాబట్టి ఇది వస్తుంది. ఇది కూడా సాటిస్ఫై అవుద్ది, ఇది కూడా సాటిస్ఫై అవుద్ది. ఆ 3 సాటిస్ఫై అయ్యి ఎంత వాల్యూ